వెల్కమ్ టు గోదావరి రెసిపీస్. ఈరోజు మన గోదావరి రెసిపీస్లో గుమగుమలాడే గోంగూర పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దామండి. ముందుగా గోంగూర క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. చిన్న ఉల్లిపాయలు తీసుకున్నానండి. మీ దగ్గర పెద్ద ఉల్లిపాయలు ఉంటే కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. పొయ్యి మీద గిన్నె పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, ఒక స్పూన్ నువ్వులు, జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు తీసుకున్నాను. ఇవి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. వేగించి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే గిన్నెలో గోంగూర వేసేసుకుని మగ్గనివ్వాలి. గోంగూర మగ్గిన తర్వాత మనం తీసి పెట్టుకున్న తాలింపులు రోట్లో వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. లేదంటే మిక్సీ అయినా పట్టేసుకోవచ్చు. కొద్దిగా ఉప్పు వేసుకున్నాను, సరిపడా ఉప్పు వేసి తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాను. ఉల్లిపాయలు కూడా కచ్చాపచ్చాగా దంచుకుని తర్వాత గోంగూర వేసాను. గోంగూర కొద్దిగా కలిసిన తర్వాత ఒక చిన్న స్పూన్ బెల్లం వేసానండి. బెల్లంతో టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.